దొంగ బడవేగాలు, కరడుగట్టిన కంత్రిగాలు, మంది పానాలంటే లెక్కలేని కర్కశకులు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ఔలగాళ్ళు రాక్షసుల తీరుగానే కాల్పులు జరిపిండ్రు. మరి వాళ్ళకు వచ్చేదేందో పోయేదేందో తెలియదు కానీ పచ్చటి అందాల కాశ్మీర్లా వెచ్చటి నెత్తురు వారిచ్చిండ్రు. అన్యం పుణ్యం తెలియని టూరిస్టులను కాల్చి చంపిండ్రు. ఒక్కొక్కలను చూస్తుంటే దుఃఖం వస్తున్నది, వాళ్ళ ఏడుపులు వింటుంటే గుండెలు కరిగిపోతున్నాయి. హాగో అదే ముచ్చట మీద దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడికి పోయిండు. ఆడ ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. దేశమే దుఃఖంలో మునిగింది పహల్గాంలో జరిగిన ఘోరం మీద. చాలా మంది సెలబ్రిటీలు ఆ దొంగ ఉగ్రవాదులు చేసిన ఘోరాన్ని తిట్టిండ్రు. రాజకీయ లీడర్లే కాదు, కామన్ పబ్లిక్ కూడా రోడ్ల మీదకి వచ్చి సంతాపాలు, శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, సెల్లు లైట్ల వెలుగులతో నిరసన తెలిపిండ్రు. ఇది ఇట్లుంటే దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఉగ్రవాదులు కాల్పు జరిపిన జాగలకు గాలి మోటార్ల చేరుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్లతో మాట్లాడిండు. ఆస్పత్రికి కాన్వాయ్ కార్లు వేసుకొని పోయి గాయపడ్డోళ్ళని కలిసి ఏం కాదు అని ధైర్యం చెప్పిండు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని కొందరు మాత్రం సెంటర్ సర్కార్ ను పొట్టార్చుకుంటున్నారు. అమిత్ షా వచ్చేతానికి 66 ఆర్మీ కార్లు, పెట్రోలింగ్ జీపులు, జవాన్ల ఇస్కట్లతోని రైమన్ వచ్చిండు. ఇక్కడికి వచ్చిన పెట్రోలింగ్ జీప్లల్లా 10% పహల్గామ్ ల తిరిగితే ఆ దొంగ బడివేగాళ్లకు కాల్పులు జరిపే ఛాన్సులు ఉండకపోవు కదా, దేశ ప్రజల ప్రాణాలు పోకపోవు కదా. గత 3 ఏళ్ల నుంచి ఆర్మీ ఉద్యోగాలు నింపుడులేదు. ఇప్పటికి 180,000 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దేశ రక్షణ రంగం మస్తున్నది, రోజు రోజుకు డెవలప్ అవుతున్నదని చెప్తున్నారు. మరి ఇదేంది సారు, మీరు వచ్చేటానికి మాత్రం 66 కార్లు, ఆర్మీ బందోబస్తులు, ప్రతిసారి పబ్లిక్ ఓడిపోతున్నారు, రాజకీయ లీడర్ల పబ్లిసిటీయే గెలుస్తున్నది అని పహల్గామ్ ఘోరం మీద జనాలు గరమవుతున్నారు. మేము వచ్చినాకనే దేశ రక్షణ పెరిగిందని చెప్తున్నారు, మరి ఇదేంది సార్ అన్నట్టు సెంటర్ సర్కారుకు మొత్తం అర్రకుంట ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా పహల్గామ్ లో జరిగిన ఘోరాన్ని ఖండించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఏమంటారు? పాపం కదా.